హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మా వెంకి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏందబ్బా ఎప్పుడు చేసే రూమ్లో కాకుండా ఏమి ఈ రూమ్ గెటప్ అనుకుంటున్నారా? ప్లేస్ లేదు. ఇంకా ఇదే ఇంకా అన్నమాట. ఈ టైం తప్పిపోతే ఇంకా వీడియో తీసే ఛాన్స్ అస్సలు ఉండదు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వీడియో కూడా మొన్న 2-3 రోజులకే అట్లా తీసినాను. ఎందుకంటే మా ఊర్లో వర్షము ఫుల్లుగా పడుతూ ఉంది. చెరువులు నిండింది లేదు, చెరువులు తెగింది లేదు, ఆగింది లేదనమాట. నెట్వర్క్ అస్సలు లేదు. వీడియో అన్నది నిన్న అప్లోడ్ చేస్తే ఈరోజు పొద్దున్నే 9 గంటలకు అప్లోడ్ అయింది. ఇంక ఈ వీడియోలోకి వెళ్దాము. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కొన్ని నేను ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉంటాను. అంటే నాకు సంబంధించిందైతే అన్నిటికీ కలవెట్టనండి. ఒక్కొక్కది ఎవరు ఎలా చెప్తున్నారనేది ఫాలో అవుతాను. ఇప్పుడు చూసుకున్న దాంట్లో, నేను వినిన దాంట్లో, నేను తెలుసుకునేది ఏమిరా అంటే, యూట్యూబ్ ఛానల్‌లో ఇప్పుడు సంవత్సరం 6 నెలలకే వాళ్ళకి డబ్బులు వచ్చిన వాళ్ళున్నారు. 100 మంది సబ్స్క్రైబర్లుంటే వాళ్ళకి డబ్బులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఏమీ కాకుండా నాకు తెలిసింది, నా భయము మీతో షేర్ చేసుకున్నామని అయితే ఈ వీడియో తీస్తున్నాను. సబ్స్క్రైబర్లయితే 1 ఇయర్ ముందుకి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అన్నది సంపాదించొచ్చు. కష్టకాలాల పైనైనా సరే సంపాదించొచ్చు. ఆటి గురించి అయితే టెన్షన్ లేదంట. కాకంటే వాచ్ టైం అన్నది 4000 గంటలు అన్నది ఖచ్చితంగా అదే కష్టమంట. ఏం చేస్తాం? నాలాంటి వాళ్ళు ఇలా టెన్షన్ పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూసినాక. 4000 గంటలు అంటే అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు లాంగ్ వీడియోస్ అస్సలు చూడరు. షార్ట్ వీడియోస్, రీల్స్ ఇలాంటివన్నది చూస్తూ వెళ్తూ ఉంటారనమాట, స్క్రోల్ చేసుకుంటా. లాంగ్ వీడియోస్ కూర్చొని చూసేంత టైం ఎక్కడుంది? సరే, చూసినారు, వాళ్ళకి నచ్చింది, కామెంట్ చేసే టయానికి మనం ఇంకొక వీడియో చూడొచ్చునని ఆలోచనతో ఇంకో వీడియోకే వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా 1000 మందిని సబ్స్క్రైబర్లు ఏదో ఒక విధంగా కష్టకాలంలో అడుక్కోనో ఏదో ఒక విధంగా సంపాదిస్తామని నాకైతే ఇప్పటికి నమ్మకం వచ్చింది. దాని గురించి అయితే ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే వాచ్ టైం అన్నది తెచ్చుకోగలుగుతానా? నేను తెచ్చే అంత కెపాసిటీ ఉందా? నా ఒక్కదాని వల్లనే కాదండి. మీరందరూ ఎంతమంది ఉండారో నా ఫాలోవర్స్, నా వీడియోస్ అంటే ఇష్టపడే వాళ్ళు, మీరందరూ కూడా ఖచ్చితంగా అన్నది వీడియో చూడండి. చివరి దాకా చూడాలి వీడియోని. లాస్ట్ వరకు చూస్తేనే అది చూసినారు అని నిమిషాలన్నది తీసుకుంటాడు యూట్యూబోడు. లేకుంటే గన ఆడు చూసి లైక్ కొట్టి వెళ్తే గన వీడియో చూసినంత తీసుకోడంట. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి. ప్లీజ్ అర్థం చేసుకోండి. సంవత్సరం ముందుకే నేను అడిగిన టైము. సంవత్సరం ముందుకి వాచ్ టైం అన్నది 4000 గంటలు కావాలంట. ఇంకా షార్ట్ వీడియోల్లో పెద్దగా ఎక్స్‌పీరియన్స్ ఏం లేదు నాకు. వీడియోస్ అన్నది నేను 3 నెలలు చేయలే కదా! 3 నెలలు చేయలేదు. ఆటి గురించి తెలీదు. 1,000,000, 2,000,000 ఇట్లా వ్యూస్ అన్నది కావాలంట. అవంతా పెద్ద ప్రాసెస్. అవంతా నాకైతే అయ్య బాబోయ్! వచ్చి ఇరుక్కునేసినానని అనిపిస్తుంది. చెప్తానులా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం చేస్తాము? సాధకమే ముందనే లెక్క అయిపోయింది నాకు. ఓకేలేండి, మీ అభిమానం ఇలానే ఉంటే ఖచ్చితంగా సంవత్సరానికన్నా అనుకునింది సాధిస్తాననైతే నాకైతే నమ్మకం ఉంది. కామెంట్ చేయండి ఖచ్చితంగా. భయపడగాకు, మేమున్నాము, సపోర్ట్ చేస్తామని. చూసిన వాళ్ళు నా సిస్టర్స్, బ్రదర్స్, చెల్లెళ్ళు, అక్కోళ్ళు ఎంతమంది ఉండారో అందరూ కూడా నా ఛానల్ చూసి ఇష్టపడే వాళ్ళ మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. కోవేట్లో కూడా చూస్తున్నారు. చూసిన వాళ్ళు ఎక్కడి నుండి చూస్తున్నారు అన్నదన్న కామెంట్ చేయండి అబ్బా. నాకు ఉంటుంది కదా తెలుసుకోవాలని ఆశ. అక్కడి నుండి చూస్తున్నారా లేదా అన్నది తెలుస్తుంది కదా. తెలుస్తుంది నాకు ఆల్రెడీ. కాకపోతే మెసేజ్ వేస్తే కొంచెం డెఫినెట్గా బాగుంటుందన్నమాట. అర్థం చేసుకోండి. ఇదే కష్టం అంట. సబ్స్క్రైబర్లు తెచ్చుకునే దానికన్నా కూడా వాచ్ టైం తెచ్చుకునేది చాలా కష్టం అంట. నాలాంటి వాళ్ళు అయితే కన్నా చిన్న యూట్యూబర్స్. నేనైతే చిన్న యూట్యూబర్స్. నేను ఎంతంటే చీమ కన్నా కూడా ఇంకా చిన్నదాన్ని. కాకపోతే పెద్ద
ఏమీ తెలియదనమాట. ఏదో చేసుకుంటా పాత్రండా దేవుని నమ్ముకొని, ఇదిలో కూర్చొని దేవుడా దేవుడా నువ్వే దిక్కనే లెక్కతో అయితే పోతున్నాను. సరేనా? సపోర్ట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకు చేయాలా ఎట్లా అని కొందరికి తెలుసు యూట్యూబ్‌లో సక్సెస్ అయితే డబ్బులన్నది వస్తుంది అన్నది తెలుసు. అయినా కూడా అంత ఈజీగా రాదండి. డబ్బులు ఈజీ రాదు. ప్రాసెస్ అనేది భయంకరమైన ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ దాటి వెళ్ళితే డబ్బులన్నది వస్తది. వస్తే ఖచ్చితంగా మీకే చూపిస్తా. నేను ఏం చేస్తాను, ఎందుకొచ్చింది అన్నది ఖచ్చితంగా ప్రాసెస్ అన్నది చెప్తా. ఎవరైనా యూట్యూబ్ నేను వీడియోస్ తీసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉందని ఎవరైనా నాకు తెలిసింది చెప్పు అంటే కూడా ఖచ్చితంగా నేను చెప్తాను. నాకు తెగని హెల్ప్ అనమాట. సబ్స్క్రైబర్లు 1000 మంది అవ్వాలి, 4000 గంటలు కావాలి అనుకున్న ప్రాసెస్ అంతా వచ్చి నా చేతిలోకి డబ్బులు వస్తే గన ఆ తర్వాత అయితే అన్నీ చెప్తా. సరేనా? దీంట్లో సీక్రెట్ ఏమీ లేదు. కాకపోతే కొంచెం కసి అనమాట. కసిగా ఉండేవాళ్ళు చూడగాకండి. చూసినా కూడా ఫాయిదా ఏమీ లేదు. లాభం ఏమీ లేదు. కుళ్ళుకుంటే కుళ్ళుకున్నారు కానీ వీడియో లాస్ట్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబర్లు పెరిగిన దాంట్లో కూడా ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారని ఒక ధైర్యం అనేది ఉంటుంది. సరేనా? అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్? కోవిడ్ న్యూస్ ఏమీ లేదు ఈరోజు. దీని గురించి చెప్పాలనుకున్నాను. నాకు భయమే ప్రతి ఒక్కరికి యూట్యూబ్ చేసే యూట్యూబర్ ప్రతి ఒక్కరికి కూడా చాలా భయం ఉంటుందండి. ఇదేం టైం పాస్‌గా చేసేది అస్సలైతే ఏం కాదు. ఇది కూడా ఒక జాబ్ లాంటిదే. టైమ్ టు టైమ్ వీడియో అప్‌లోడ్ చేయడం కానీ జాబ్ అనమాట. ఇంట్లో ఉండి డీసెంట్‌గా జాబ్ చేసుకోవడం అనమాట. ఇంక యూట్యూబ్‌లోకి వచ్చినాక పెద్ద సముద్రం అది. సరేనా? అర్థం చేసుకోండి. నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.